జూబ్లీ హిల్స్ బై ఎలక్షన్లు వచ్చినప్పటి నుంచి రాష్ట్రం మొత్తం జూబ్లీ హిల్స్ వైపు చూస్తోంది. ఈరోజు ఒక కాంగ్రెస్ పార్టీ ఈరోజు ఒక బీసీ బిడ్డకి అవకాశం ఇస్తే ఈరోజు రాష్ట్రం మొత్తం కొనియాడుతున్న బీఆర్ఎస్ వాళ్ళ కళ్ళు కనబడట్లేదు. బీసీ బిల్లుకి ఎట్లన్నా మీరు సపోర్ట్ చేయలేదు. అసెంబ్లీలో ఒప్పుకొని బయటకు వచ్చి లొల్లి చేసిండ్రు. ఆ బిల్లు ఆమోదకరంగా లేదనే మాట మాట్లాడిండ్రు. ఏనాడు కూడా బీసీల వైపు చూడలేదు. బీసీలకి గతంలో ఉన్న 33% నుంచి 22%కు తీసుకొని వచ్చి ఆ దరిద్రం చరిత్ర ఘనకార్యం మూటగట్టుకున్నది మీది. ఈరోజు కాంగ్రెస్ పార్టీ ఒక యువ నాయకుడిని బీసీ బిడ్డకి, యాదవుల బిడ్డకి, అక్కడ లోకల్గా ఉన్నటువంటి పుట్టి పెరిగినటువంటి కుటుంబంలో ఒక 10 మందికి సహాయం చేసేటటువంటి కుటుంబంలో పుట్టినటువంటి నవీన్ యాదవ్ మీద ఇష్టం వచ్చినట్ల ఇటు పార్టీ మీద అటు నవీన్ యాదవ్ మీద ఎట్లా పడితే అట్లా మాట్లాడుతున్నారు. నిజంగానే నవీన్ యాదవ్ కుటుంబం మీద వాళ్ళు నిజంగానే రౌడీలో, నిజంగానే గుండాలో అయితే మనం సోషల్ మీడియాలో చూస్తున్నటువంటి వాస్తవాలు, వాళ్ళ కుటుంబ సభ్యులే కాదు బయట వాళ్ళ ఇంటర్వ్యూలు చూస్తుంటే చెప్పినటువంటి నిజాలు ఈరోజు కేసీఆర్ మర్చిపోయిండేమో కానీ జూబ్లీ హిల్స్ కాదు, తెలంగాణ ప్రజలు మర్చిపోలేదు. మొట్టమొదటిగా తెలంగాణ పార్టీ పెట్టిన తర్వాత కేసీఆర్ ప్రచార రథం కావాలని నవీన్ యాదవ్ తండ్రి అయిన శ్రీశైలం యాదవ్ దగ్గరికి వెళ్ళి తెచ్చుకున్నటువంటి వాస్తవం నిజమా అబద్ధమా? ఇప్పటికి కూడా ఆ ప్రచార రథం అన్ని జిల్లాల్లో తిరిగి 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 10 ఏళ్లు ప్రభుత్వంలో ఉండి ఆ ప్రచార రథం ఈరోజు టీఆర్ఎస్ భవన్లో ఉన్నది నిజమా కాదా? ఒకవేళ నిజంగానే వాళ్ళ కుటుంబం మంచిది కాకపోతే వాళ్ళ కాళ్ళ దగ్గర దండాలు పెట్టి నువ్వు ఆ రోజు 5 లక్షల రూపాయలు ప్రచార రథం తెచ్చుకున్నది నిజం కాదా అని అడుగుతున్నా. మంచోళ్ళు కాకపోతే వాళ్ళ కడప ఎందుకు దొక్కిను? సరే వాళ్ళు మంచోళ్ళు కాదనుకుందాం. మొన్న వాళ్ళ పెద్ద శ్రీశైలం కొడుకుని మీ పార్టీలో ఎట్లా జాయిన్ చేసుకున్నారు? ఇంకా ముందుకు పోయి కత్తులు కటార్లు తీసుకొని వచ్చిండ్రు నామినేషన్ పోయినప్పుడు అన్నారు. ఎవరిని అవమానిస్తున్నారు అని అడుగుతున్నా నేను. ఒక యాదవుల బిడ్డలు, బీసీ బిడ్డలు, మా బీసీ బిడ్డకు టికెట్ ఇచ్చింది కాంగ్రెస్ పార్టీ అని సంతోషంతో జూబ్లీ హిల్స్ ప్రజలందరూ ఏకమయ్యి పార్టీలకు అతీతంగా యాదవ కుటుంబాలన్నీ నామినేషన్లో పాల్గొంటే వాళ్ళని అవహేళన చేసేటట్టు కత్తులు కటారులు ఆయుధాలు తీసుకొని వచ్చి నామినేషన్కి వచ్చిండ్రని అవమానించి ఎక్కడన్నా మీకు కనిపించినాయా? ఏ వీడియో విజువల్లోనన్నా వాళ్ళ చేతులలో కత్తులు కటార్లు కనిపడినాయా? మీరు అనుకున్నట్టే గుండాలైతే మరి శ్రీశైలం యాదవ్ని కొడుకుని జాయిన్ చేసుకున్నప్పుడు ఎవరు గుండాలో మీకు తెలీదా? నిన్న ఆయన ఎవరు అంజద్ ఖానా ఎవరినో జాయిన్ చేసుకున్నాడు. ఆయన మీద 22, 23 కేసులు ఉన్నాయి. పీడీ యాక్ట్ ఉన్నది. సల్మాన్ ఖాన్ని జాయిన్ చేసుకున్నాడు. పీడీ యాక్ట్ ఆడపిల్లల్ని వేధించి మానభంగం చేసినటువంటి కేసులు ఉన్నటువంటి ఫోక్సో కేసు ఉన్నటువంటి వ్యక్తిని తీసుకొని వచ్చి మరి ఆడపిల్లల జీవితాల్ని సర్వనాశనం చేసినటువంటి ఒక దుర్మార్గుణ్ణి మీ పార్టీలో జాయిన్ చేసుకొని ఈరోజు ఒక మహిళను నిలబెట్టి మహిళ సెంటిమెంట్ మీద ఆడుకుందామని చూస్తున్నారు కదా. మరి మీ పార్టీలో మీ పక్కన మీ బెడ్రూమ్లో తీసుకొని వచ్చినటువంటి కేటీఆర్ మరి ఒక ఆడపిల్ల జీవితాన్ని నాశనం చేసినటువంటి వ్యక్తిని పక్కన పెట్టుకొని ప్రచారం చేస్తుంటే ఆడపిల్లలకి మహిళలకి ఏం భరోసా ఇస్తున్నారని ఈ సందర్భంగా నేను అడుగుతున్నా. Subscribe us and press the bell icon for more interesting updates.